వైఎస్ వివేక హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న అతని కూతురు నర్రెడ్డి సునీత హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనను కొందరు బెదిరిస్తున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేపేస్తామని అర్థం వచ్చే విధంగా ఈ పోస్టులు ఉన్నాయని, తనకు ప్రాణహాని ఉందని ఆమె పోలీసులను కోరారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ వివేక హత్య కేసు ప్రస్తుతానికి సిబిఐ దగ్గరుంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ అనేక మందిని విచారించింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇడుపులపాయలో మొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి వైఎస్ సమాధి దగ్గర సునీత నివాళులర్పించారు. ఆమె పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. తాజాగా సునీత తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా తెర మీదకొచ్చింది. సౌభాగ్యమ్మ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని, కడప నుంచి ఎంపీ సీటుకు తాను పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తల్లి కూతుళ్లు ఇద్దరు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఇటు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత వైఎస్ షర్మిల తన సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు ముందు వాళ్ల కుటుంబంలో జరిగిన వివాదాలపైన కూడా ఆమె బయటకు మాట్లాడుతున్నారు. ఇదంతా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వివేక కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వివేక కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.